హాయ్ హలో వెల్కమ్ టు ఎకానమిక్ పల్స్. నేను మీ శివప్రసాద్. ఈ వీడియోలో మనం ఏం డిస్కస్ చేయబోతున్నాం అంటే వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎలిమెంట్, ఎక్స్పెషల్లీ ద పీపుల్ హూ ఆర్ డూయింగ్ బిజినెస్. ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో వాళ్ళకి సంబంధించి ఈ వీడియో చేయడం జరుగుతుంది. దీంతో పాటుగా ఈ వీడియోలో మనం గ్రాస్ ప్రాఫిట్, నెట్ ప్రాఫిట్, ఆపరేటింగ్ ప్రాఫిట్ లాంటి అంశాల గురించి క్షుణ్ణంగా డిస్కస్ చేయబోతున్నాం. కానీ ఈ వీడియోని మీరు లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే మీకు లాస్ట్లో, ఈ వీడియో యొక్క లాస్ట్లో మనం ఏ కంపెనీస్కి ఎంత ప్రాఫిట్ వస్తుందని కొన్ని కంపెనీస్ని మనం ఉదహరించి మాట్లాడుకోబోతున్నాం. సో ఇక్కడ ఈ టాపిక్ స్టార్ట్ చేయబోయే ముందు మీరందరూ కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి, బిజినెస్లో ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి, లేదా మనం ఉద్యోగస్తుడుగా ఉండటం వల్ల ఉండేటువంటి అడ్వాంటేజెస్ ఏంటనేది మీ రియాక్షన్లో చెప్పండి. ఇక్కడ మీరు గమనించినట్లయితే చాలా సందర్భాల్లో మీ తోటి మిత్రుల్ని కానీ వ్యాపారస్తుల్ని కానీ మీరు చూస్తున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది అంటే, మనం ఒకవేళ వ్యాపారం చేస్తుంటే బాగా డబ్బులు సంపాదించే అవకాశం ఉంటుంది. లేదు చాలామంది, ఎందుకంటే మీరు గమనించినట్లయితే వ్యాపారం చేసే వాళ్ళ దగ్గర లక్షల కోట్లు డబ్బులు ఉంటాయి. అదే ఒక వ్యక్తి జీవితాంతం ఒక ఉద్యోగం నమ్ముకొని చేస్తే అతనికి కోటి రూపాయలు సంపాదించడం కూడా చాలా కష్టమైపోతుంది. సో కాబట్టి ఈ వీడియో మనకు 2 పాయింట్స్లో ఉపయోగపడుతుందండి. ఒకటేంటంటే అసలు ఉద్యోగం వ్యాపారంలో ఉన్నటువంటి అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ మాట్లాడుతుంటాం. రెండోది గ్రాస్ ప్రాఫిట్, ఆపరేటింగ్ ప్రాఫిట్, నెట్ ప్రాఫిట్ గురించి మాట్లాడుతూనే ఈ వీడియోలో మీకు క్షుణ్ణంగా వీటికి మధ్య ఉన్నటువంటి డిఫరెన్సెస్ని ఈ వీడియోలో క్షుణ్ణంగా మనం డిస్కస్ చేస్తాం. కానీ ఈ వీడియో ఏదైతే ఉందో మనకు ఇన్ డీటెయిల్గా మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్స్ తీసుకొని చెప్పటం జరుగుతుంది. సో ఫస్ట్ మనం ఈ వీడియోలో మనం వచ్చేసేసి ఒక చిన్నపాటి కాఫీ షాప్ని ఎగ్జాంపుల్గా తీసుకుందాం. ఎందుకంటే మా గురువుగారు చెప్పినట్టు టీ టైమ్ ఓనర్ ఫ్రాంచైజెస్ లాంచ్ చేసి కొన్ని 100 కోట్లు సంపాదించారు. ఇట్స్ ఎ సక్సెస్ఫుల్ జర్నీ. అలా కాదు, చాలామంది మీరు చూసినట్లయితే జెప్టో అయితేనేంటి, లేకపోతే ఇతరత్ర జొమాటోలు అయితేనేంటి, అనేక స్టార్టప్ కంపెనీస్ వాళ్ళ స్కేల్ ఆఫ్ బిజినెస్ చిన్నదైనా ఈరోజు వాళ్ళ వ్యాపార సామ్రాజ్యాన్ని ఎక్స్పాండ్ చేసుకోవడం జరుగుతుంది. సో కాబట్టి అందుకని ఈ ఎగ్జాంపుల్లో ఈ వీడియోలో ఒక చిన్నపాటి ఎగ్జాంపుల్ని మనం తీసుకోవడం జరిగింది. అదే ఏంటంటే ఒక చిన్నపాటి టీ షాప్ ఎగ్జాంపుల్ లేదా కాఫీ షాప్ ఎగ్జాంపుల్. ఇందులో మీకు క్లియర్గా అవపడుతుంది 40,000 రూపాయల సేల్స్ అనేది ఈ యొక్క కాఫీ షాప్ చేయటం జరిగింది. ఎప్పుడైనా గుర్తుంచుకోవలసినటువంటి ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మీరు ఏ వ్యాపారంలోనైనా, ఏ స్టాక్లోనైనా, ఏ షేర్లోనైనా పెట్టుబడి పెట్టాలంటే ఫస్ట్ ఆ కంపెనీ యొక్క సేల్స్ గ్రోత్ ఎలా ఉన్నది అనేది చెక్ చేసుకున్న తర్వాతే మీరు మీ అమూల్యమైనటువంటి మనీని ఇన్వెస్ట్ చేయడానికి ఇష్టపడండి. ఎందుకంటే సేల్స్ గ్రోతే లేకపోతే మనకు ఆటోమేటిక్గా ప్రాఫిట్ ఎక్కడి నుంచి వస్తుంది? మనకు కార్ల కంపెనీ ఎన్ని కార్లు అమ్మితే, ఎన్ని కార్లు సేల్స్ జరిగితే అన్నీ మనీ వస్తాయి. అదేవిధంగా మా మిత్రుడు రీసెంట్గా క్వాంటమ్ ఇండియా ఒక ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేసి ఇతను కూడా సేల్స్ని బాగా పెంచుకోవటం వల్ల అతనికి మంచి ప్రాఫిట్ అనేది ఈరోజు రావటం జరిగింది. సో కాబట్టి మనం ఎప్పుడైనా గుర్తుంచుకోవాలి, మీరు వ్యాపారం చేసేటట్టు ఉంటే గనక సేల్స్ని పెంచుకోవటం పైన మీకు ఒక మంచి అవగాహన ఉండాలి. సో సెకండ్, మరి సేల్స్ బాగానే ఉంది సార్, మరి ఇప్పుడు కాఫీ తయారు చేయాలంటే మిల్క్ కావాలి, కాఫీ తయారు చేయాలంటే షుగర్ కావాలి, కాఫీ పౌడర్ కావాలి. ఇవన్నీ కూడా ఆ కాఫీ తయారు చేయడానికి అయ్యేటువంటి ఎక్స్పెన్సెస్. మరి టీ కాఫీ తయారు చేయడానికి ఒక వ్యక్తి కావాలా, అదేవిధంగా కాఫీ పౌడర్ కావాలా, దాంతోపాటుగా ఇతరత్ర ఎలిమెంట్స్ కావాలి. వాటినే మనం ఎక్స్పెన్సెస్ అనేటువంటి పేరుతో మనం పిలిచాము. ఇప్పుడు మీరు క్లియర్గా అర్థం చేసుకోండి, సేల్స్ మైనస్ ఎక్స్పెన్సెస్ ఈజ్ ఈక్వల్ టు మీకు వచ్చేటువంటిదే ప్రాఫిట్. దాన్ని మనం గ్రాస్ ప్రాఫిట్ అని అంటాం. సో మీరు ఎప్పుడైనా కంపెనీని చూస్ చేసుకునేటప్పుడు, మళ్ళీ చెప్తున్నాను, కంపెనీని మీరు చూస్ చేసుకునేటప్పుడు, స్టాక్ మార్కెట్లో కంపెనీలో మీరు పెట్టుబడి పెట్టాలి అనుకున్నప్పుడు ఎప్పుడు కూడా ఆ కంపెనీ యొక్క సేల్స్
ఎక్కువ ఉండాలి, ఆ కంపెనీ ఎక్స్పెన్సెస్ తక్కువ ఉండాలి. సార్ ఈ మాత్రం మాకు తెలియదా సార్ అంటే ఇక్కడ మీకు ఒక ట్విస్ట్ ఉందండి. చాలామందికి గ్రాస్ ప్రాఫిట్కి, ఆపరేటింగ్ ప్రాఫిట్కి, నెట్ ప్రాఫిట్కి మీకు డిఫరెన్స్ తెలియదు. కాబట్టి మీకు ఈ కాఫీ ఎగ్జాంపుల్ తర్వాత ఆ మూడిటికి సంబంధించినటువంటి డిఫరెన్స్ని నాకున్న తక్కువ టైం ఫ్రేమ్లో నీకు నీట్గా చెప్పడానికి ప్రయత్నిస్తాను. సో ఇక్కడ మనం గమనించినట్లయితే ఒక చిన్నపాటి రెవెన్యూ చూడండి. రెవెన్యూ 1000 రెవెన్యూ ఎంత ఉంది? నేను తీసుకున్న ఎగ్జాంపుల్లో ఒక 1000 రూపీస్ రెవెన్యూ ఉంది. రెవెన్యూ అంటే మనం సేల్స్ చేయటం వల్ల మనకు జనరేట్ అయినటువంటి మనీ. ఒక కాఫీ షాప్లో కాఫీ అమ్మటం వల్ల జనరేట్ అయినటువంటి మనీ, లేదా కార్ల కంపెనీల్లో కార్లు అమ్మటం వల్ల జనరేట్ అయినటువంటి మనీ, లేదా ఏదన్నా మనం వ్యాపారం చేయటం వల్ల మనకు జనరేట్ అయినటువంటి మనీనే మనం రెవెన్యూ అనేటువంటి పేరుతో మనం పిలుస్తాం. సో రెవెన్యూ ఎంత ఉంది? 1000 రూపీస్ రెవెన్యూ ఉంది. సో ఇప్పుడు ఆ 1000 రూపీస్ రెవెన్యూ ఏదైతే ఉందో, ఇందాకేం చెప్పాను, మిల్క్, కాఫీ పౌడర్, షుగర్ ఇలాంటివి ఏవైతే ఉన్నాయో వాటికి మనం డబ్బులు ఖర్చు పెట్టాలి కదండి. ఇక్కడ మనం తీసుకున్న ఎగ్జాంపుల్లో దాన్నే మనం కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్, COGS అనే పదం కనపడుతుంది. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అంటే మనకు మెటీరియల్ కాస్ట్, సో కాల్డ్ లేబర్ కాస్ట్ మనకు కలిపి ఒక 400 రూపీస్ మనకు పట్టడం జరిగింది. సో ఇప్పుడు మనకు 1000 రూపీస్ ఏవైతే ఉన్నాయో రెవెన్యూ వచ్చింది. అందులో నుంచి 400 రూపాయలు మనం కాస్ట్ ఆఫ్ గూడ్స్ తీసేస్తే మనకు 600 వచ్చింది. ఈ 600నే మనం వచ్చేసేసి గ్రాస్ ప్రాఫిట్ అనేటువంటి పేరుతో పిలుస్తాం. అర్థమైంది కదండి. గ్రాస్ ప్రాఫిట్ అనగానేమి? గ్రాస్ ప్రాఫిట్ అంటే మనకు ఏదైతే సేల్స్ జరిగిందో ఆ సేల్స్లో నుంచి ఎక్స్పెన్సెస్, ఆ ప్రొడక్షన్ చేయడానికి జరిగేటువంటి ఎక్స్పెన్సెస్ని తీసేస్తే వచ్చేదే మనకు వచ్చేసేసి గ్రాస్ ప్రాఫిట్. క్లియర్ కదా మీకు? చాలామందికి మీరు బ్యాలెన్స్ షీట్ చూస్తారు, కంపెనీలో పెట్టుబడి పెట్టాలని కోరికుంటుంది, స్టాక్ మార్కెట్లో ఎంటర్ అవ్వాలని కోరికుంటుంది, రాకేష్ జుంజున్వాలా లాగా ఎక్కువ డబ్బులు సంపాదించాలని కోరికుంటుంది. కానీ బేసిక్స్ తెలియదు సార్. ఏం చెయ్యాలి సార్? ఏదన్నా మీరు ఆన్లైన్లో మాకు ఏదన్నా ఎడ్యుకేట్ చేయగలరంటే దిస్ ఈజ్ ఆన్సర్ ఫర్ దెమ్. ఈ వీడియోస్ ఎవరైతే రెగ్యులర్గా ఫాలో అవుతారో వాళ్ళకి ఖచ్చితంగా ఓవర్ ద టైం నాలెడ్జ్ పెరుగుతుంది. ఇంత కష్టపడ్డ మా టీంకి నాకు ఒక చిన్న సబ్స్క్రిప్షన్, దాంతోపాటుగా ఒక లైక్ కనుక చేయగలిగితే యూట్యూబ్ అల్గారిథం ద్వారా ఎక్కువ మందికి రీచ్ అయ్యేటువంటి అవకాశం వస్తుంది. సో థ్యాంక్ యూ. నెక్స్ట్ మనం మాట్లాడినట్లయితే దాంతోపాటుగా మనకు అక్కడ గ్రాస్ ప్రాఫిట్ వస్తుంది, బాగానే ఉంది. బ్యాంక్ కోడ్ వచ్చి డబ్బులు ఇచ్చాను కదా వడ్డీ ఏది అంటాడు. లేదు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వచ్చి మరి వ్యాపారం చేసావు, ప్రాఫిట్లో నాకు ట్యాక్స్ ఏది అంటది. అంటే మీకు ఇక్కడ ఏదైతే మీకు గ్రాస్ ప్రాఫిట్ వచ్చిందో ఆ గ్రాస్ ప్రాఫిట్ నుంచి మనం ఏ కంపెనీ నడవడానికి మార్కెటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది, కంపెనీ నడవడానికి కొన్ని ఖర్చులు పెట్టాల్సి ఉంటుంది, హోర్డింగ్లు పెట్టాల్సి ఉంటుంది, యాడ్స్ ఇవ్వాల్సి వస్తుంది, కోహ్లీనో లేకపోతే ధోని గారినో పిలిచి వాళ్ళ చేత యాడ్లు ఇవ్వాల్సి వస్తుంది. మరి ఇవన్నీ కూడా ఏంటంటే ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ కొన్ని మార్కెటింగ్ సంబంధించినవి నేను 200 రూపాయలు తీసుకున్నాను. సో ఇప్పుడు ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ తీసేసిన తర్వాత మనకు వచ్చే ప్రాఫిటే ఆపరేటింగ్ ప్రాఫిట్. ఒక్కసారి నిదానంగా చూడండి. వీడియో మీకేమన్నా అర్థం కాకపోతే మళ్ళీ ఒక్కసారి ముందుకెళ్ళి చూడండి. సో దాంతో మీకు క్లియర్గా అర్థమైపోద్ది ఏ ఖర్చులు దేనికి ఎందుకు వస్తాయో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సో ఆపరేటింగ్ ప్రాఫిట్ 400 రూపాయలు ఉన్నది. ఎస్ ఆర్ నో? ఓకే, క్లియర్. ఇప్పుడు ఆపరేటింగ్ ప్రాఫిట్ మొత్తానికి సార్ ఇదన్నా మన చేతుల్లోకి వస్తుందా? గ్రాస్ ప్రాఫిట్ ఏమో మన చేతుల్లోకి రావట్లా, ఆపరేటింగ్ ప్రాఫిట్ ఏమో మన చేతుల్లోకి రావట్లా. సార్ మన చేతుల్లోకి కంపెనీ వ్యాపారస్తుల చేతుల్లోకి వచ్చేది ఏంటి? వ్యాపారస్తుల చేతుల్లోకి వచ్చేది ఒకసారి చూడండి. మనకు ఇద్దరు, ఒకటి ఇంట్రెస్ట్ పే చేయాలి, సెకండ్ ఏం పే చేయాలి? ఇంట్రెస్ట్ పేమెంట్తో పాటుగా ప్రభుత్వానికి ట్యాక్స్లు పే చేయాలి. ప్రభుత్వానికి ట్యాక్స్లు, ఇంట్రెస్ట్ పేమెంట్స్ రెండు తీసివేయగా ఇక వచ్చేటువంటి డబ్బే నెట్ ప్రాఫిట్. సో నెట్ ప్రాఫిట్ అనేది అత్యంత కీలకమైనటువంటిది. మీరు కంపెనీని చేసుకోవాలంటే ఈ కంపెనీలో పెట్టుబడి పెట్టవచ్చా, ఈ కంపెనీలో పెట్టుబడి పెట్టాలా
అనుకున్నప్పుడు మీరు లాస్ట్ 5 ఇయర్స్లో ఆ కంపెనీ యొక్క సేల్స్ గ్రోత్ ఎలా ఉంది, లాస్ట్ 5 ఇయర్స్లో ఆ కంపెనీ యొక్క నెట్ ప్రాఫిట్ ఎలా ఉంది, ఆ కంపెనీ యొక్క నెట్ ప్రాఫిట్ బాగుంటే ఆటోమేటిక్గా ఆ కంపెనీలో మీరు పెట్టుబడి పెట్టవచ్చు. సో దిస్ ఈజ్ ద మెయిన్ ఇంటెన్షన్ టు మేక్ దిస్ వీడియో. ఈ వీడియో చేయడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, చాలామంది నాకు తెలిసినటువంటి మిత్రులు చాలామందిని అడుగుతారు, ఏ కంపెనీ మంచిది, ఇదే వాళ్ళ క్వశ్చన్. బేసిక్గా వాళ్ళ క్వశ్చన్ ఏంటంటే, ఏ కంపెనీ మంచిది, ఎక్కడ పెట్టుబడి పెట్టొచ్చు, ఏ స్టాక్ తీసుకోవచ్చు, ఏ స్టాక్ ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి, ఇది నన్ను చాలామంది అడిగే ప్రశ్న. వాళ్ళందరికీ నేను ఒకటే ఆన్సర్ చెప్తాను. మీరు కంపెనీ యొక్క సేల్స్ గ్రోత్ని ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండండి. కంపెనీ యొక్క ఎక్స్పెన్సెస్ తగ్గుతున్నాయా పెరుగుతున్నాయా చూసుకోండి. దాంతోపాటుగా అసలు కంపెనీ యొక్క నెట్ ప్రాఫిట్ ఎలా ఉందో మీరు ఒక్కసారి గమనించండి. సో దీని ద్వారా అసలు మీరు ఆ కంపెనీలో పెట్టుబడి పెట్టొచ్చా లేదా అనే నిర్ణయాన్ని మీరు సులువుగా తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మనం గమనించినట్లయితే కొన్ని ఎగ్జాంపుల్స్ చూసుకుంటే చాలా ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే మనం గమనించినట్లయితే మనకు వ్యాపారస్తులు కొంతమంది ఎగ్జాంపుల్స్ తీసుకొని మనం ఈ వీడియోని మనం ఏం చేద్దాం, మీకు చెప్పాను. ఈ వీడియోలో మనం చూసినట్లయితే కొన్ని కంపెనీస్ మనం మాట్లాడుతున్నాం. రిలయన్స్ కంపెనీ యొక్క నెట్ ప్రాఫిట్ దగ్గరగా 81,000 కోట్లు, 81,000 crores రిలయన్స్ ప్రాఫిట్ ఉంది. బ్రదర్, 81,000 crores మనం చూసినట్లయితే ఎన్ని రోజులు పనిచేస్తే ఒక ఉద్యోగస్తు 1 కోటికి చేరుకుంటాడు. రెక్కల ముక్కలు చేసుకొని కష్టపడితే ఉద్యోగస్తులు 1 కోటి 2 కోట్లు ఎండింగ్లో రిటైర్మెంట్ అయ్యే టయానికి అతని చేతుల్లోకి వస్తాయి. కానీ ఉద్యోగస్తులకు ఉండేటువంటి బెనిఫిట్స్ ఉద్యోగస్తులకు ఉన్నాయి, వ్యాపారస్తులకు ఉండేటువంటి బెనిఫిట్స్ వ్యాపారస్తులకు ఉన్నాయి. కానీ అంతిమముగా వ్యాపారస్తుడు కొన్ని కోట్ల రూపాయలు సంపాదించుకుంటారు. కానీ ఎవరైతే ఈ ఉద్యోగం చేస్తూ ఉన్నారో వాళ్ళు కూడా మనీని సంపాదిస్తారు, కానీ వాళ్ళకి అంత గ్రోత్ ఉండదు. నేను ఇక్కడ ఎక్కడా కూడా జడ్జిమెంట్ చెప్పటం లేదు, ఏది మంచిది ఏది చెడ్డదని జడ్జిమెంట్ చెప్పట్లేదు. కానీ ఎక్కువ డబ్బులు ఒకళ్ళ చేతుల్లోకే లేదా కొద్దిమంది వ్యాపారస్తుల చేతుల్లోకే ఎక్కువ డబ్బులు పోవడానికి గల కారణం ఏంటంటే, ఈ వ్యాపారాలు ఈ బిజినెస్ల పైన వీళ్ళకున్న సేల్స్ ఎక్స్పెన్సెస్ పైన వీళ్ళకున్న అవగాహనే ఈ రోజు వాళ్ళని ఆ స్థాయిలో ఉంచింది. సో ఇక్కడ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ మనం మాట్లాడాలంటే, నారాయణ మూర్తి గారు మీ అందరికీ తెలుసు, ఇన్ఫోసిస్ యొక్క ఫౌండర్ లేదా ఇన్ఫోసిస్ ఓనర్. సో ఈ నారాయణ మూర్తి గారు టాటా మోటార్స్ లేదా టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో ఒక ఎంప్లాయీగా పనిచేసేవారు. ఈ ఎంప్లాయీగా పనిచేసే టాటా మోటార్ ఏదైతే టాటా గ్రూప్లో ఎంప్లాయీగా పనిచేసేటువంటి నారాయణమూర్తి గారు ఒక ఫైన్ డే నేను ఇక ఈ ఉద్యోగాన్ని మానేసి వ్యాపారం చేస్తాను అని అనుకోవటం అనేది ఒక విప్లవాత్మక చర్య. సో ఆ వ్యాపారం అనేటువంటి ఆలోచన ఏదైతే వచ్చిందో దాని తర్వాత మనం చూసినట్లయితే ఈరోజు ఇన్ఫోసిస్ 26,750 crores నెట్ ప్రాఫిట్ స్టేజ్లో ఉంది. అంటే 26,000 కోట్ల నెట్ ప్రాఫిట్ 1 సంవత్సరం. 1 ఇయర్లో 26,750 crores ఈ సంపాదించగలిగింది. అదే మీరు టీసీఎస్ కంపెనీ చూస్తే 65,000 crores నెట్ ప్రాఫిట్ని అది జనరేట్ చేయగలుగుతుంది. సో ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైపోయింది ఏ కంపెనీ యొక్క నెట్ ప్రాఫిట్ ఎలా ఉంది. అసలు నెట్ ప్రాఫిట్ అంటే ఏంటో మన వీడియోలో మనం క్లియర్గా చెప్పడం జరిగింది. సో దాంతోపాటుగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులో చూస్తే 80,253 crore రూపీస్ నెట్ ప్రాఫిట్ జనరేట్ చేయడం జరిగింది. సో దాంతోపాటుగా ఇక చిన్న కంపెనీ, అన్ని పెద్ద కంపెనీలు సార్, చిన్న కంపెనీల యొక్క నెట్ ప్రాఫిట్ సార్ చూద్దామంటే వ్యారీ ఎనర్జీస్ యొక్క నెట్ ప్రాఫిట్ ఏదైతే ఉందో అది 1,923 crore రూపీస్ ఉంది. సో వ్యాపారాల్లో ఇదే నేను చెప్పాలనుకుంటుంది, వ్యాపారాల్లో డబ్బు ఉంటుంది అన్డౌటెడ్గా. కానీ వ్యాపారం చెయ్యాలి అంటే మనం ఒక థాట్ ప్రాసెస్ని మనం జనరేట్ చేసుకోవాలి. మనం ఒడిదుడుకులు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, కానీ అవన్నీ దాటుకొని వస్తేనే అంతంత ప్రాఫిట్స్ని మనం ఎర్న్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. సో కాబట్టి అదే ఉద్యోగస్తులుగా మనం ఉన్నప్పుడు ఇంత స్ట్రెస్ ఉండకపోవచ్చు, ఒక సేఫ్ లైఫ్ ఉండొచ్చు, కానీ వ్యాపారస్తులుగా ఉన్నప్పుడు మనం ఎక్కువ లాభాన్ని చూస్తాం. మరి నష్టాలు పోయిన లేరా సార్, అందరికీ లాభాలే వచ్చినాయి సార్ అంటే మళ్ళీ చెప్తున్నాను, ఎవరైతే ఒక రేషనాలిటీతో వ్యాపారం చేశారో ఖచ్చితంగా వాళ్ళు లక్ష్మీదేవిని పొందుతారు.
అందులో అనుమానం లేదు. కానీ అంత ఈజీగా లక్ష్మీదేవి ఎవరి దగ్గరికి రాదు. ఎందుకంటే అనేక అగ్ని పరీక్షల తర్వాత, అనేక కష్టాలు ఒడిదుడుకుల తర్వాత చివరికి లక్ష్మీదేవి ప్రసన్నం జరుగుతుంది. సో కాబట్టి మరి ఇన్ఫోసిస్ డే 1 నుంచే లాభాలు వచ్చినాయి సార్ అంటే నీకు కాదనే చెప్తాను. రిలయన్స్ డే 1 నుంచి లాభాలు వచ్చినాయి అంటే నీకు కాదనే చెప్తాను. సో కాబట్టి ఇంకొకటి ఇక్కడ ఈ వీడియోలో మీరు తెలుసుకోవాల్సింది, ఏదైనా కంపెనీలో మీరు పెట్టుబడి పెట్టాలి అనుకున్నప్పుడు దాని ఆపరేటింగ్ ప్రాఫిట్ చూసుకోవాలి, దాని గ్రాస్ ప్రాఫిట్ చూసుకోవాలి, దాని నెట్ ప్రాఫిట్ చూసుకోవాలి. ఈ 3 చూసుకొని సేల్స్ గ్రోత్ ఎలా ఉంది, మళ్ళీ చెప్తానండి, కంపెనీకి సేల్స్ గ్రోత్ చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత కంపెనీస్కి నెట్ ప్రాఫిట్ చాలా ఇంపార్టెంట్. సో ఇవి అవగాహన లేకుండా వెళ్ళొద్దు, షేర్ మార్కెట్కి వెళ్ళొద్దు, స్టాక్ మార్కెట్కి వెళ్ళొద్దు. వెళ్తే ఏది ఎక్కువ ప్రైజో తెలియదు, ఏది తక్కువ ప్రైజో తెలియదు. చివరికి అది ఆ స్టాక్ ఫాల్ అయిన తర్వాత నువ్వు రియలైజ్ అవుతావు, అరే బేసిక్స్ లేకుండా ఇన్వెస్ట్ చేశానే అని. ఏ వృత్తి అయినా, ఏ వ్యాపారమైనా నాలెడ్జ్ లేకుండా చేసినట్లయితే నష్టాలే మిగులుతాయి. సో కాబట్టి ఈ ఛానల్ యొక్క పర్పస్ ఏంటంటే నాలెడ్జ్ని ఎన్హాన్స్ చేసుకోండి. నాలెడ్జ్ని ఎన్హాన్స్ చేసుకొని మీ యొక్క లక్ష్యం ఏదైతే ఉందో, ఎకనామిక్ ఇండిపెండెన్స్, ఎవడి మీద ఆధారపడకుండా నీ ఎకానమీని నువ్వే జనరేట్ చేసుకునే స్థాయికి రావడానికే ఈ వీడియో, ఈ ఛానల్ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. సో హోప్ యు అండర్స్టాండ్. సో నెట్ ప్రాఫిట్ అంటే ఏంటి, గ్రాస్ ప్రాఫిట్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనం ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేసాం. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఏ నైస్ డే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం మరొక మంచి అంశంతో. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ వెరీ మచ్.